ఇప్పుడు 4వ శ్లోకాన్ని పరిశీలిద్దాం. అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాది భూషణం కపోల దానవారణం భజే పురాణవారణం. స్థూలార్థము ఏమీ లేని వారి కష్టాలను తొలగించేటువంటి వాడు, వేదములకు ఆధారమైనటువంటి వాడు, పురారి అయినటువంటి శివుడికి మొట్టమొదటి కుమారుడు, అసురుల గర్వాన్ని నాశనం చేసినటువంటి వాడు, ప్రళయకాలమందు ప్రపంచాన్ని లయం చేసే భీషణుడు, అగ్ని లేదా ధనంజయ సర్పం చేత శోభిల్లేటువంటి వాడు, చెక్కిలి నుండి మదజలాన్ని స్రవిస్తూ ఉన్నటువంటి వాడు, అతి పూర్వుడైనటువంటి గజముఖుణ్ణి నేను భజిస్తున్నాను అని స్థూలార్థం. ఇక వివరణలోకి వెళితే అకించనార్తి మార్జనం, ఏమీ లేని వారి దుఃఖాలను స్వామి తొలగిస్తూ ఉంటాడంట. ఏమీ లేకపోవటంటే ఏమిటి అంటే ఏది అవసరమో అది లేకపోవట. ఒకడికి ఆస్తి ఉంటుంది కానీ ఒళ్ళంతా రోగమయం, వాడు దేనిని అనుభవించలేడు, సరిగ్గా తినలేడు, సరిగ్గా సుఖంగా శయనించలేడు. ఈ విధంగా వాడికి ఎన్నున్నా కూడా ఏమీ లేనివాడిలాగానే వాడు కృంగిపోతూ ఉంటాడు. అట్లాగే ధనం లేనటువంటి వాడికి ఆరోగ్యం ఉంటుంది, చక్కగా తిన్నది జీర్ణమవుతుంది, అన్ని సౌఖ్యములు ఉంటాయి. కానీ ధనం లేదు కాబట్టి వాడికి లోకంలో ఏదీ లేనట్లుగానే వాడు భావన చేస్తూ కృంగిపోతూ ఉంటాడు. ఒకడికి అన్నీ ఉంటాయి, విద్య ఉండదు, విద్య లేదని వాడు బాధపడుతూ ఉంటాడు. ఒకడికి విద్య ఉండి ధనం ఉండదు, ధనం లేదని వాడు బాధపడుతూ ఉంటాడు. ఇది మానవ స్వభావం. అటువంటి దుఃఖాలన్నీ కూడా స్వామిని భజించడం చేతనే తొలగిపోతాయంట. అంటే ఎవరికి ఏది అవసరమో దానిని స్వామి కటాక్షిస్తాడు. ఇందులో తాత్వికమైనటువంటి అర్థం కూడా ఉన్నది. ఏమిటంటే లోక సంబంధమైనటువంటి విషయాల పట్ల, ఆస్తుల పట్ల ఏ విధమైన వ్యామోహం లేక కొంతమంది ఉన్నా కూడా, అంటే ఎన్ని ఉన్నా కూడా ఏమీ లేనట్లుగానే ఉంటారు, ఉదాసీనంగా. వారి మనస్సులలో లోక సంబంధమైనటువంటివి ఏమీ ఉండవు. అట్టి వారి సాధనకు సిద్ధిని కలిగించి ఈశ్వర దర్శనాభిలాష అనేటువంటి కోరిక తీరక దుఃఖిస్తున్నటువంటి వారికి దుఃఖాన్ని పోగొట్టేవాడు అని తాత్వికమైనటువంటి అర్థం కూడా ఇందులో కనబడుతూ ఉన్నది. అంటే వారికి ఏది లేదు అంటే సాధకుడైనటువంటి వాడికి భగవద్ దర్శనం అవ్వలేదు, అయ్యో దర్శనం ఇంకా లేదే అనేటువంటి చింతతో మాత్రమే ఉన్నాడు వాడు, మిగతావేవి వాడికి లేవు. అలా ఏమీ లేనటువంటి వాడికి ఆ దర్శనాభిలాష తప్ప వేరే ఏదీ లేనటువంటి వాడికి ఆ వాళ్ళ యొక్క ఆర్తిని తీర్చేటువంటి వాడు అని అర్థం మనకు కనబడుతోంది. చిరంతనోక్తి భాజనం, చిరంతనం అనగా పాతది అనే అర్థం. ఎంత పాతది అంటే ఎవరికీ తెలియనంత పాతది. ఉక్తి అంటే మాట, చిరంతనోక్తి అంటే బహు పాతదైనటువంటి మాట. ఆ బహు పాతదైనటువంటి వాక్కు ఏమిటి? మాట అంటే వాక్కు అనే అర్థం ఉంది కదా, ఆ వాక్కుకే వేదము అని పేరు. అది ఎంత పాతదంటే ఎవరికీ తెలియదు, ఎంత కొత్తదన్నా ఎవరికీ తెలియదు, శాశ్వతమైనటువంటిది. అట్టి వేదవాక్కులకు ఆధారమైనటువంటి వాడు అంటే ఆ వేదం కంటే కూడా ముందున్నటువంటి వాడు. వేదం కంటే ముందెవరైనా ఉన్నారా అనేటువంటిది ప్రశ్న. పరమేశ్వరుడు యొక్క నిశ్వాసం నుండి కదా వేదం పుట్టింది. అంటే ఆ నిశ్వాసం పుట్టుటకు ముందు ఉచ్ఛ్వాసం అయి ఉండాలి కదా, అంటే పరమేశ్వరుడు అప్పటికే ఉండి ఉండాలి కదా. ఆ విధంగా ఆయన యొక్క శాశ్వతత్వాన్ని ఖచ్చితంగా మళ్ళీ తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈయనను కనుక తెలుసుకోవడం చేత వేరే ఏది కూడా తెలుసుకునే పని లేదు, ఆయనే సర్వము అనేటువంటి భావాన్ని కూడా ఇక్కడ ఆయన యొక్క వేదస్వరూపాన్ని వివరిస్తూ తెలియజేస్తున్నారు. ఇక పురారి పూర్వనందనం అంటే త్రిపురములను సంహరించినటువంటి ఈశ్వరుడికి మొదటి పుత్రుడు. ఇప్పుడే అందరికంటే ముందువాడని అనుకున్నాం కదా, మరి మళ్ళా ఈశ్వరుడి కొడుకని చెప్పడం ఎట్లా అనేది ఒక సందేహం కలుగుతుంది. అయితే ఆ పరబ్రహ్మస్వరూపంగా గణపతి అందరికంటే పూర్వుడే అయినప్పటికీ ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని పెద్దలు చెప్తారు. అంటే నిర్గుణుడు నిర్వికల్పుడు అయినటువంటి ఆ పరబ్రహ్మ శుద్ధ చైతన్య పరమాత్మ ఉపాసకులను అనుగ్రహించడానికి నామరూపములను ఏర్పాటు చేసుకొని అవతరిస్తూ ఉంటారు. ఆ విధంగా నిజతత్వాన్ని అనుగ్రహించడానికి శివుడికి పుత్రుడుగా వచ్చారు ఆయన. ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది, పురారి పూర్వ నందనం అనేటువంటి మాట చెప్పారు. నందనం అనే మాటలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే నందయతి ఇది నందన అంటే
సంతోషింపజేయువాడు నందనుడు. అంటే తన చర్యల చేత తల్లిదండ్రులను సంతోషింపజేస్తున్నాడు. ఏమిటా చర్యలు అనేటువంటి ప్రశ్న ఉదయించినప్పుడు తన కేవలం మాతాపితృభక్తి చేత త్రిలోకాధిపత్యాన్ని విఘ్నాధిపత్యాన్ని పొందడం ఒకటైతే, సురారి గర్వచర్వణం అంటే దేవతలకు శత్రువులు అయినటువంటి రాక్షసుల యొక్క గర్వాలని అణచినటువంటి వాడు. కాబట్టి ఆ తల్లిదండ్రులకు ఆనందము. గణపతి సంహరించినటువంటి రాక్షసుల సంఖ్య చాలా ఎక్కువండి, తక్కువేమీ కాదు. అయితే లోక వ్యవహారంలో లోక ప్రసిద్ధిగా ఉండకపోవడం చేత, అట్లాగే ఉపాసనా మార్గంలో ఉన్నటువంటి సాధకులు కేవలం వారి వరకే ఆ యొక్క గ్రంథములు చదువుకోవడం చేత అవి బయటికి తెలియకుండా ఉండిపోయాయి కానివ్వండి. ఉపపురాణమైనటువంటి గణేష పురాణంలో ఆయన ఎంతోమంది రాక్షసులను సంహరించినటువంటి విధానాన్ని మనకు తెలియజేశారు వ్యాస భగవానుడు. కమఠాసురుడు, మంచకాసురుడు, శలభాసురుడు, అవిజేయుడు, వరాహాసురుడు, సింధురాసురుడు, విరాజుడు, నిశాచరుడు, ఇంకా చాలామంది ఉన్నారు. ఆ వృత్తాంతాలన్నీ కూడా గణేష పురాణంలో విపులంగా చర్చించబడ్డాయి. ఇంతమంది రాక్షసులను సంహారం చేసినటువంటి తమ యొక్క పుత్రుణ్ణి చూసి తమలాగానే తమ పుత్రుడు కూడా రాక్షస సంహారం చేస్తూ లోకరక్షణ చేస్తున్నాడు కదా అని చెప్పి వాళ్లకు సదా ఆనందం కలుగుతూ ఉంటుందంట. ఆ విధంగా ఆయన వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు ఆనందాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. ఇక్కడే స్వామి ఆచార్యుల వారు ఇద్దరూ కూడా లోకంలో తల్లిదండ్రుల పట్ల ఉండవలసినటువంటి విధానం ఏమిటి, వారిని ఏ విధంగా సంతోషంగా ఉంచాలి మొదలైనటువంటి విషయాలను మనకిక్కడ ఉపదేశిస్తూ ఉన్నాడు. అంటే తన తండ్రి ఏ విధంగా అయితే రాక్షసులను సంహారం చేసి లోకరక్షణ చేశాడో ఆ విధంగానే గణపతి చేస్తున్నట్లుగా తమ యొక్క తండ్రి ఏ విధమైనటువంటి ధర్మ మార్గాన్ని పట్టుకొని నడిచారో ఆ యొక్క ధర్మ మార్గంలోనే పట్టుకొని ఈ పుత్రుడు కూడా నడిచినప్పుడే ఆ తల్లిదండ్రులకు ఆనందము, అలాగే లోకక్షేమదాయకం కూడా అవుతుంది అని ఉపదేశాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత ప్రపంచ నాశభీషణం అంటే ప్రళయకాలమందు భీషణుడై ప్రపంచమును నాశనాన్ని చేసేటువంటి వాడు గణపతి అని చెప్తున్నారు. అంటే ఆ లయకారకుడు కూడా ఆయన అని తెలుస్తోంది కదా. అసలు సృష్టి స్థితి లయలన్నీ కూడా ఆయన చేతిలోనే ఉన్నాయి అని అధర్వణ వేదంలో గణపతి అధర్వణ శీర్షం మనకు తెలియజేస్తోంది. త్వమేవ కేవలం కర్తాసి, త్వమేవ కేవలం ధర్తాసి, త్వమేవ కేవలం హర్తాసి అనేటువంటి మాటల చేత కేవలం నీవు మాత్రమే ఈ లోకములను సృష్టిస్తూ ఉన్నావు, ధర్తాసి ధరిస్తూ ఉన్నావు, హర్తాసి హరిస్తూ ఉన్నావు అని చెప్పి సృష్టి స్థితి లయాత్మకుడు గణపతే. ఆ త్రిమూర్తులలో ఉన్నటువంటి శక్తి, ఆ త్రిమూర్తి స్వరూపములన్నీ కూడా ఆ యొక్క గణపతివే అనేటువంటి మాట వేద ప్రమాణంగా మనకిక్కడ తెలుస్తూ ఉన్నారు. ఈ యొక్క వాక్యము చేత, ఈ ప్రపంచనాశ భీషణం అనేటువంటి ఆ వాక్యము చేత ఆచార్యుల వారు అధర్వణ వేదాన్ని కూడా స్పృశించి తద్వారా చిరంతనోక్తి భాజనమని ఇందాక మనం చెప్పుకున్నటువంటి వాక్యానికి సమన్వయం చేస్తూ మనకి మాట తెలియజేశారు. తర్వాత ధనంజయాది భూషణం, ఈ మాటకు అగ్ని, మహాసర్పము మొదలైనటువంటి అర్థాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అంటే అగ్నిని ధరించినవాడు లేదా అగ్ని వల్ల వెలుగుతూ ఉన్నటువంటి వాడు అనేటువంటి అర్థం ఒకటి. ఇంకొకటి ధనంజయం అనేటువంటి మహాసర్పమును యజ్ఞోపవీతం వల్ల ధరించినటువంటి వాడు అనేటువంటి అర్థం ఒకటి మనకు కనబడుతుంది. స్వామికి నాగ యజ్ఞోపవీతనే నమః అని ఒక నామం ఉంది. అంటే యజ్ఞోపవీతముగా మహానాగ సర్పాన్ని ధరించినటువంటి వాడు. ఆ సర్పమునకు పేరు ధనంజయము. అయితే ఆచార్యుల వారి అభిప్రాయం ఏమిటి అని మనం చింతన చేస్తే గనక, ఇందాకనే ప్రపంచనాశ భీషణం అని చెప్పుకున్నాం కదా, ఆ యొక్క భీషణ సంహార సమయమందు అగ్నివల వెలుగుతూ ఉన్నాడు కాబట్టి ధనంజయాది భూషణం అని ఆచార్యుల వారు చెప్పారేమో అని ఊహగా తోస్తూ ఉన్నది. అయినప్పటికీ ఈ రెండు అర్థాలు కూడా అక్కడ సమన్వయం అవుతున్నాయి కాబట్టి ఆయన ధనంజయాది భూషణుడు అవుతున్నాడు. తర్వాత కపోల దానవారణం అంటే మదజలం స్రవిస్తున్నటువంటి గజముఖుడు. ఈ మదజలం అనేటువంటి మాటకు పెద్దవాళ్ళు కృప అనేటువంటి మాటను చెప్తున్నారు. అంటే కృపను స్రవిస్తూ ఉంటాడంట ఆయన. ఎవరైతే తనను భజిస్తూ ఉంటారో వాళ్ళ పట్ల కృపను, దయను, క్షమాను వీటన్నిటినీ కూడా స్రవింపజేస్తూ ఉంటారు వారి మీద. కాబట్టి ఎవరైతే స్వామిని కొలుస్తూ ఉన్నారో వారి పట్ల ఇవి ఎప్పుడూ కృపను స్రవిస్తూ ఉంటారు. కాబట్టి కపోల దానవారణం అనేటువంటి మాటను వాడారు. ఇక్కడ వారణం అంటే గజముఖుడు. మళ్ళీ ఇక్కడ ప్రణవ స్వరూపము, వేద ప్రతిపాద్యమైనటువంటి గణపతి స్వరూపము ఇదంతా కూడా మనకు గోచరమవుతూ ఉంటుంది. ఇది బాగా మనం పట్టుకోవాలి.
తర్వాత ఇంకొక మాట చెప్తున్నారు, భజే పురాణవారణం అంటే అటువంటి పురాతనమైన శాశ్వతమైనటువంటి గజముఖుణ్ణి నేను భజిస్తున్నాను. మళ్ళీ ఇక్కడ కూడా గజముఖం అనేటువంటి పేరే ఆచార్యుల వారు తెలియజేస్తున్నారు. గజముఖం అంటే మనం ప్రణవం అనే అర్థం చెప్పుకున్నాం కదా, అట్టి శాశ్వతుడిని వేదవేద్యుడిని భజిస్తున్నాను. ఆ భజించడం చేతనే జ్ఞానాన్ని ఇవ్వడమే కాదు, వేద ప్రతిపాద్యమైనటువంటి తన స్వస్వరూపాన్ని కూడా ఆ భక్తుడికి చూపిస్తున్నాడు స్వామి. అందుకనే కావచ్చు భగవత్పాద శంకరులు ఈ 4వ శ్లోకాన్ని చూస్తే ఈ చిరంతనోక్తి భాజనం నుండి మొదలుపెట్టుకొని భజే పురాణవారణం వరకు కూడా ప్రతి వాక్యములో కూడా వేదాన్ని ప్రమాణంగా తీసుకున్నారు. అంటే ఏ యొక్క స్మృతులను పురాణములను దేనిని ప్రమాణంగా తీసుకోక కేవల వేద ప్రతిపాద్యమైనటువంటి ఆ యొక్క మహాస్వరూపాన్ని మనకు ఈ 4వ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారు. తదుపరి 5వ శ్లోకాన్ని పరిశీలిద్దాం. స్వస్తి.